హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజైతే మన వీడియోలో అందరికీ సూటబుల్ అయిన రెసిపీ చపాతీని రాగిపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రాగిపిండితో చపాతీ చాలా బాగుంటుందండి. బీపీ షుగర్ పేషెంట్లకి, రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, ఏ వయసు వరకైనా ఇందులో ఉండే రిచ్ కాల్షియం అయితే చక్కగా సూటబుల్ అవుతుంది. మరి దీంతో మనం మృదువుగా నోట్లో వేసుకుంటే అలా అలా వెళ్ళిపోయే చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది చెడిపోతుందన్న భయం అయితే అస్సలు అవసరం లేదు. మీరు మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మీరు ఎందులో అయితే పిండి కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటిని కొద్దిగా ప్రెస్ చేసేస్తే మనకి ఏమైనా కలిసిపోయి ఉన్న రేఖలు కూడా విడిపోతాయి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిర్చిని అలాగే వెల్లుల్ని మెత్తగా పేస్ట్ చేసి వేసేసుకోండి. ఇది మనకు మంచి టేస్ట్ని అయితే చపాతీకి ఇస్తుంది. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపుని వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. ఈ ఉప్పు కారం తగలడం వల్ల ఆనియన్స్లోంచి వాటర్ అయితే మనకి రిలీజ్ అవుతుంది కదా. ఇలా రిలీజ్ అయిన వాటర్ వల్ల మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను కడిగి ఆరబెట్టుకుని మరపట్టించుకున్న పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే బయట కొన్న పిండినైనా వాడుకోవచ్చు. ఇలా 1 కప్పు రాగి పిండిని వేసేసుకొని దీనికోసం ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. మీరు 1 కప్పుకి 1 కప్పు గోధుమ పిండి అని తీసుకోవచ్చు. బట్ చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉండడం కోసం నేను 1/2 కప్పును మాత్రమే వాడతాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మనకు ఆల్రెడీ ఆనియన్స్లోంచి వాటర్ వచ్చి ఉంటుంది కదా. ఇది ఈ పిండి అంతా కూడా చక్కగా పీల్చుకునేంత వరకు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఆ వాటర్ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, మనకు కొంచెం తడితడిగా అయింది కదా. ఇలా తడితడిగా అవడం వల్ల ఏంటంటే మనకి పిండి కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని చాలా కొద్దిగా వాటర్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ మీరు పిండిని మనం చపాతీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. మనకు ఒక 1/2 కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. అంతకంటే పట్టదు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకుంటూ మనం ఎలాగైతే చపాతీకి కలుపుతామో అలా సాఫ్ట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసేసి ఆయిల్ మొత్తం పిండి అంతటికి పట్టించేయండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని పిండిని కలుపుకున్నాం కాబట్టి ఇది చక్కగా నాని సెట్ అవ్వడం కోసం మళ్ళీ ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇచ్చేయండి. అప్పుడు మనకి చపాతీ చేసుకోవడానికి ఈ పిండి అనేది చక్కగా సెట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి పిండి అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం ఈజీగా చపాతీని చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి దగ్గరగా నీట్ చేసుకొని రొట్టెల పీట మీద కానీ చాపింగ్ బోర్డు మీద కానీ ఒక ఆయిల్ పేపర్నైనా బటర్ పేపర్నైనా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని చేతితోటే ఒత్తుతూ కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో చపాతీని ప్రిపేర్ చేసుకోండి. ఇది మరీ థిక్గా మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకొని వేడిగా ఆయిల్ అప్లై చేసుకున్న పెనం మీదకి ఈ చపాతీని వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత దీని మీద జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. అప్పుడు మనకి పిండి అలాగే ఆనియన్స్ కూడా చక్కగా మగ్గుతాయి. చూడండి ఎంత బాగా ఇది మనకి రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఆయిల్ నెయ్యి అనేది మీ చాయిస్ అండి. ఇప్పుడు తిప్పుకుంటూ ఇది చక్కగా కాలేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ రోస్ట్ చేసుకోండి. చపాతీ మనకి రెడీ అయిపోయింది. అలాగే మీకు కావాల్సిన చపాతీలు చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ వేలో టేస్టీగా చాలా మెత్తగా ఎవరికైనా నచ్చే విధంగా రాగిపిండితో చపాతీలు అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇవి చాలా బాగుంటాయండి. మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి కాదు, ఈవెన్ మీరు జర్నీలకు వెళ్ళినా వీటిని పట్టుకెళ్ళచ్చు. దీనికి కర్రీ ఏం అవసరం లేదండి. దీనికైతే బెస్ట్ కాంబినేషన్ పెరుగు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని మరికొంతమందికి దగ్గర చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.